డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. కయీను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు? కయీను హేబేలును ఎందుకు చంపాడు? హేబేలు రక్తం ఎలా మర్రపెట్టింది? కయీనును దేవుడు ఏమని శపించాడు? కయీను మీద వేసిన గురుతు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ భూమి మీద మొట్టమొదట తల్లి గర్భం నుంచి పుట్టిన వ్యక్తి కయీను మాత్రమే. ఆదాము హవ్వలు మొట్టమొదట సృష్టింపబడిన మానవులు. అయితే కయీను మాత్రం మొట్టమొదట పుట్టిన వ్యక్తి. ఆది మానవులు అయిన ఆదాము హవ్వల ప్రథమ కుమారుడే కయీను. యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొన్నానని హవ్వ కయీను పుట్టుక సందర్భంలో చెప్పింది. ఇంచుమించు ఆదాము హవ్వలు 100 సంవత్సరముల వయసులో ఉండగా కయీనును కన్నారు. ఆ తరువాత హేబేలును కన్నారు. కయీను వ్యవసాయం చేసుకునేవాడు, హేబేలు గొర్రెలు కాచుకునేవాడు. ఇప్పుడు కయీను హేబేలు అర్పణల గురించి తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కయీను అనే పేరు హిబ్రూ పదం. కానహ్ అనే హిబ్రూ పదం నుండి కయీను అనే పేరు వచ్చింది. దీనికి అర్థం స్వాధీనం అని అర్థం. కయీనుకు కోపం, అసూయ, గర్వం ఎక్కువ. సహోదర ప్రేమ లేనివాడు, దేవుని పట్ల అవిధేయత కలిగిన వ్యక్తి. ఒక రోజున కయీను హేబేలు ఇద్దరూ కలిసి దేవునికి అర్పణలు తెచ్చారు. ఆదికాండము 4వ అధ్యాయము 3-5 వచనములు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఈ లేఖనం ప్రకారం కయీను తన పంట పొలం నుండి దేవునికి అర్పణ తెచ్చాడు. హేబేలు తన గొర్రెలలో నుండి కొన్ని అర్పణగా తెచ్చాడు. అయితే దేవుడు మాత్రం హేబేలు అర్పణను అంగీకరించాడు, కానీ కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అయితే దేవుడు కయీను అర్పణను అంగీకరించకపోవడానికి కారణం ఈ విధంగా కొంతమంది అంటున్నారు. హేబేలు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని అర్పించాడు. రక్తము పాపానికి ప్రాయశ్చిత్తం కలుగజేస్తుంది. అందుకే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు అని కొందరు అంటారు. అయితే కయీను మాత్రం తన పొలంలో నుంచి తేబడిన ధాన్యాన్ని అర్పించాడు. తన పొలంలో ప్రథమ ఫలం ఇవ్వడం లేవియాకాండం 2వ అధ్యాయం ప్రకారం దేవునికి ఆమోదయోగ్యమైనదే, కానీ ధాన్యాదులు పాపానికి ప్రాయశ్చిత్తం కాదు. అందుకే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి కయీను అర్పణను అంగీకరించలేదు అని కొందరు అంటున్నారు. కానీ కయీను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదో మరియు హేబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడో బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. హెబ్రీయులు 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఈ లేఖనం ప్రకారం హేబేలు అర్పణను దేవుడు అంగీకరించడానికి విశ్వాసాన్ని పరిగణలోనికి తీసుకున్నాడు. ఆ విశ్వాసం కయీనులో లేదు. హేబేలు విశ్వాసంతో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే కోరికతో బలి అర్పించాడు. కానీ కయీనుకు మాత్రం దేవుడంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా ధాన్యాదులు అర్పించాడు. అందుకే దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదు. అలాగని హేబేలు రక్తాన్ని అర్పించాడు, కానీ కయీను ధాన్యం అర్పించాడు, అందుకే దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదు అనడంలో అర్థం లేదు. దేవుడు వీరు తీసుకొచ్చే పదార్థాలను పరిగణలోనికి తీసుకోలేదు. కేవలం విశ్వాసాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకున్నాడు. ఆ విషయంలో కయీను విఫలం అయ్యాడు. అందుకే దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదు. అయితే ఈ విషయంలో కయీనుకు కోపం, అసూయ వచ్చింది. అప్పుడు దేవుడు కయీను యొక్క కోపాన్ని తగ్గించడానికి
అతనితో సంభాషణ చేశాడు. అలాగే పాపం యొక్క విధ్వంసాన్ని దేవుడు కయీనుకు చెప్పాడు. కానీ కయీను మాత్రం కోపం, ఆవేశం, అసూయ తనలోనే ఉంచుకున్నాడు. ఇక తన తమ్ముడైన హేబేలును చంపడానికి కుట్రపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఈ లేఖనం ప్రకారం కయీను హేబేలులు పొలంలో ఉన్నప్పుడు కయీను మొదటిగా తమ్ముడైన హేబేలుతో ఆహ్లాదకరమైన సంభాషణ చేశాడు. ఆ తరువాత హత్య అనే ప్రణాళిక రచించాడు. తను ముందుగా అనుకున్నట్టుగానే తన తమ్ముడైన హేబేలును కయీను చంపేశాడు. ఇదే భూమి మీద మొట్టమొదటి హత్య. అలాగే మొట్టమొదటి నరహంతకుడు కయీను మాత్రమే. అయితే ఇంతకు ముందు ఏ మానవుడు చనిపోలేదు మరియు చంపబడలేదు. ఇదే మొదటిసారి. భూమి మీద మొట్టమొదట మరణించిన వ్యక్తి హేబేలు మాత్రమే. అయితే ఒక మనిషిని ఇలా చంపవచ్చు అని కయీనుకు ఎలా తెలిసింది? ఎలా అంటే కయీను ఇంతకు ముందు బలి కోసం జంతువులను ఎలా చంపుతున్నారో చూశాడు. ఆ విధంగానే హేబేలు యొక్క ప్రాణం తీయడానికి కయీను ప్రణాళిక రచించాడు. అందులో సఫలం అయ్యాడు. దీనితో ఏదోను తోటలో పాపం ముగింపు పలకలేదు. ఈ మొదటి హత్య ద్వారా పాపం మానవుడిలో మరింత విస్తరించింది. ఎందుకంటే ఈ లేఖనం ప్రకారం కయీను పాప మార్గాన్ని ఎంచుకున్నాడు. మరియు ఈ లేఖనం ప్రకారం కయీను దుష్టిని సంబంధి. ఏదోను తోటలో పాపాన్ని పరిచయం చేసిన సాతానును తన హృదయంలోనికి రప్పించుకున్నాడు. అందుకే అసూయ కోపంతో తన తమ్ముడిని చంపేశాడు. ఆ తరువాత దేవుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా, నేనేమన్నా నా తమ్ముడికి కాపలాదారుడినా అని దేవునికి సమాధానం ఇస్తాడు. దేవునికి సమస్తం తెలుసు. కానీ కయీను తన తప్పును ఒప్పుకొని క్షమాపణ పొందే అవకాశాన్ని కయీను దుర్వినియోగం చేసుకున్నాడు. పైగా కయీను తన పాపాన్ని దాచిపెట్టుకుని దేవుని దగ్గర పిచ్చివాగుడు వాగుతున్నాడు. మామూలుగా అయితే కయీను ఒక అన్నగా బాధ్యత వహించి తన తమ్ముణ్ణి సంరక్షించే కాపలాదారుడిలా ఉండాలి. కానీ అదేమీ లేకుండా తమ్ముణ్ణి హత్య చేశాడు. పైగా తన దుష్ట ప్రవర్తనను దేవుని దగ్గర బయలుపరుస్తున్నాడు. కానీ దేవుడు సమస్తము ఎరిగినవాడు. కాబట్టి ఇదిగో నీ తమ్ముని రక్తము మొర్రపెట్టుచున్నదని కయీనుతో దేవుడు అంటాడు. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఈ లేఖనం ప్రకారం నీవు చంపిన తమ్ముని రక్తం యొక్క స్వరము నాకు మొరపెడుతుంది అని దేవుడు కయీనుతో అంటాడు. అయితే రక్తం మొర్రపెట్టడం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మానవుని రక్తంలో దేవుడు ప్రాణం పోశాడు. రక్తస్రావం అధికంగా జరిగినట్లయితే ప్రాణం పోతుంది. అందుకే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సకాలంలో హాస్పిటల్కు తీసుకెళ్ళకపోవడం వల్ల అత్యధికంగా మరణిస్తున్నారు. దీనికి కారణం యాక్సిడెంట్ వల్ల అధిక రక్తస్రావం అవ్వడం వల్ల. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం. రక్తమే దాని ప్రాణము. అలాగే లేవ్యాకాండం 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. ఈ రెండు లేఖనాలు బట్టి రక్తములో ప్రాణం ఉన్నది. ఈ ప్రాణాన్నే దేవుడు రక్తంలో ప్రవేశపెట్టాడు. ఇది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ లేఖనం ప్రకారం మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు సృష్టించినప్పుడు అతని నాసికా రంధ్రములో నుంచి దేవుడు జీవవాయువును ఊదాడు. ఆ జీవవాయువునే ప్రాణవాయువు అంటారు. దీనినే ప్రాణము అంటారు. ఈ ప్రాణమునే దేవుడు రక్తములో ప్రవేశపెట్టాడు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను.
ఈ లేఖనం ప్రకారం దేవుని శ్వాస అనగా ఆయన ఊపిరి మనకు జీవమిచ్చింది, అనగా ఆయన శ్వాస మనకు ప్రాణము ఇచ్చింది. ఆ ప్రాణము రక్తములో ఉన్నది. ఆ ప్రాణమే ఇప్పుడు నేల నుండి దేవునికి మొరపెడుతుంది. హెబ్రీయులు 12వ అధ్యాయము 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చియున్నారు. ఈ లేఖన సారాంశం ఏమిటంటే, హేబేలు రక్తము కంటే క్రీస్తు రక్తము మరింత శ్రేష్టమైనది. అలాగని హేబేలు రక్తం శ్రేష్టమైనది కాదు అని అర్థం కాదు, కానీ క్రీస్తు రక్తము కంటే తక్కువ. అయితే ఈ లేఖనంలో హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అని వ్రాయబడింది. అంటే హేబేలు రక్తం పలికింది. ఆ రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి పలికింది. అందుకే దావీదు మహాభక్తుడు కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని తన ప్రాణంతో చెప్పాడు. ఇప్పుడు అటువంటి ప్రాణమే రక్తంలో ఉండి దేవునికి మొరపెడుతుంది. హెబ్రీయులు 11వ అధ్యాయము 4వ వచనం. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ లేఖనం హేబేలు గురించి వ్రాయబడింది. హేబేలు చనిపోయినా గాని అతని విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలు విశ్వాసమే రక్తంలో ఉన్న ప్రాణం దేవునితో నేల నుండి మాట్లాడుతుంది. ఈ విషయాన్నే దేవుడు కయీనుకు చెప్పాడు. ఆ తరువాత కయీను చేసిన పాపానికి దేవుడు అతనిని శపించాడు. ఆదికాండము 4వ అధ్యాయము 11, 12 వచనములు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై యుందువనెను. ఈ లేఖనం ప్రకారం దేవుడు కయీనుకు మరణశిక్ష విధించలేదు గాని శపించాడు. దేవుడు ఆదామును శపించినప్పుడు నీ ముఖము చెమట కార్చితేనే గాని కష్టము చేస్తేనే గాని ఆహారము తినవు అని దేవుడు ఆదామును శపించాడు. కానీ కయీనుకు అయితే నువ్వెంత కష్టపడినా కానీ ఆహారాన్ని సమకూర్చుకోలేవు అని కయీనును దేవుడు శపించాడు. ఆహారం సంపాదించుకోవడం విషయంలో ఆదాముకు కష్టమైతే ఇది కయీనుకు అసాధ్యం. అలాగే దేవుడు ఆదామును ఏదెను తోట నుండి తరిమేస్తే కయీనుకు మాత్రం భూమి మీద నీకు ఎక్కడ విశ్రాంతి స్థలం దొరకదని శపించాడు. అంటే దేశదిమ్మరివై భూమి మీద తిరుగుతావని దేవుడు కయీనును శపించాడు. అంటే భూమి మీద ఎక్కడ కయీనుకు విశ్రాంతి దొరకదు. అప్పుడు కయీను తనకు వేసిన తీవ్రమైన శిక్ష గురించి దేవునికి ఫిర్యాదు చేశాడు. ఆదికాండము 4వ అధ్యాయము 13, 14 వచనములు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కొనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఈ లేఖనం ప్రకారం తన తీవ్రమైన శిక్ష నిమిత్తం కయీను దేవునికి విన్నవించుకున్నాడు. అయితే తను చేసిన పాపం గురించి బాధపడలేదు గాని తనకు వేసిన శిక్ష నిమిత్తం కయీను బాధపడుతున్నాడు. ఈ దోష శిక్ష చాలా తీవ్రమైనది. నేను భూమి మీద దేశదిమ్మర్లా తిరిగితే నేను చేసిన పాపం బట్టి నన్ను ఎవడైనా కనుగొని నన్ను చంపుతారని కయీను ఆందోళన చెంది ఆ విషయాన్ని దేవునికి చెప్తాడు. అయితే దేవుడు మాత్రం కయీనును శిక్షించాలి అనుకున్నాడు గాని చంపాలని అనుకోలేదు. కావున ఇతరుల నుంచి కయీనుకు రక్షణ కల్పించాలని దేవుడు అనుకున్నాడు. అందుకు దేవుడు కయీనుతో ఈ విధంగా అన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలుగునెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి గురుతు వేసెను. ఈ లేఖనం ప్రకారం కయీనును ఎవరు చంపకుండా ఉండడం కోసం దేవుడు కయీను మీద ఒక గురుతు వేశాడు. అంటే ఒక ముద్ర వేశాడు. ఇది రక్షణ ముద్ర. ఈ గురుతును చూసి కయీనును ఎవరు చంపకుండా ఉంటారు.
ఈ గుర్తు ద్వారా కయీను ఇతరుల నుంచి రక్షింపబడతాడు. ఒకవేళ ఎవరైనా చంపితే 7 ప్రతిదండన వారికి కలుగునని దేవుడు కయీనుకు భరోసా కల్పించాడు. ఆ తరువాత కయీనుకు భార్య ఎలా వచ్చింది, కయీను ఎలా మరణించాడు అనే విషయాలు మరొక వీడియోలో నేర్చుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.